మీ పేరండి? దివ్య. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగింది ఇక్కడ. ఏం చేస్తారు? నేను కాలేజ్ చేస్తాను. అంటే ఇక గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే గవర్నమెంట్, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లుంది? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు చాలా బాగుందండి. అసలుకి మాకు ప్రతిదీ పెంచిను, మా పేరెంట్స్ వాళ్ళకి కానీ స్టూడెంట్స్ పరంగా అయితే ఇంకా చాలా బాగుండేది. మాకు స్టడీస్ కానీ స్కాలర్షిప్ కూడా టైంకి వచ్చేది. మళ్ళీ మాకు ఎలాంటి లోటు లేదు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కూడా వచ్చేవి. మళ్ళీ ఇప్పుడు రేవంత్ సార్ వచ్చినప్పటి నుంచి మాకు అంత లేవు, స్కాలర్షిప్ లేవు, స్టూడెంట్స్కి స్కూటీస్ అన్నారు, అది కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ లో స్కాలర్షిప్ రాక కాలేజ్కి వెళ్ళిన స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారు, ఇప్పటికీ కూడా వెళ్ళట్లేరు గత 4-5 days నుంచి అనే టాక్ వస్తుంది. నిజమేనా? అది నిజమండి. అండ్ నేను కూడా అందులో నేను ఇంకా పార్ట్ టైం చేసుకుంటా నేను స్టడీ చేస్తున్నాను. స్కాలర్షిప్ ఆగిపోయినాయి మరి చాలా మంది. మేము అది ఏంటని అడిగితే సార్ అయితే నో రెస్పాన్స్. ఈ 2 years నుంచి చూస్తున్నాం. అసలుకి అయిన పరిపాలన అసలుకి ఏమాత్రం లేదు. సో బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్య సునీత గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కారే వస్తే బాగుంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే సార్ చెప్పారు, మన సార్ చూసాం కదా పరిపాలన. ఆయన ఉన్నప్పటి నుంచి ఆయన ఎంత చెప్పిన మాట చేశారు. ఇప్పుడు కూడా మేము అదే అనుకున్నాం, ఈ సారే రావాలి, అదే మాకు మంచిది.